హలో అండి, వెల్కమ్ టు టిఎన్ఆర్ న్యూస్ ఛానల్. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం ఎందుకు శుభప్రదం? అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు నెలకొంటాయని నమ్ముతారు. మత విశ్వాసం ప్రకారం అక్షయ తృతీయ రోజున బంగారం, వెండితో పాటు ఇల్లు, వాహనం మొదలైన వాటిని కొనుగోలు చేసే సాంప్రదాయం ఉంది. అయితే చాలా మంది మనసులో ఈ ప్రశ్న కలుగుతుంది: అక్షయ తృతీయ రోజున ఇన్ని రకాల వస్తువులు ఉండగా బంగారం కొనడం ఎందుకు అంత పవిత్రమైనది అని. దీనికి కారణమేంటో తెలుసుకుందాం. హిందూ మతంలో బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ నమ్మకం వెనుక ఓ పౌరాణిక కథ ఉంది. దీని ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మంథనం చేసే సమయంలో లక్ష్మీదేవితో పాటు అనేక విలువైన వస్తువులు బయలుపడ్డాయి. వాటిలో బంగారం కూడా ఒకటి. ఈ బంగారాన్ని శ్రీ మహావిష్ణువు ధరించాడు. ఈ కారణంగా దీనిని లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించడం ప్రారంభించారు. అందుకే అక్షయ తృతీయ, ధన్తెరస్లలో బంగారం కొనే సాంప్రదాయం ఉంది. అక్షయ తృతీయ రోజున బంగారం లేదా బంగారు ఆభరణాలు కొని ఇంటికి తీసుకొచ్చినప్పుడు వాటితో పాటు లక్ష్మీదేవి కూడా ఇంటికి వస్తుందని హిందువుల విశ్వాసం. అక్షయ తృతీయ రోజున మనం కొనుగోలు చేసిన సంపద లేదా ఆస్తి ఎప్పటికీ మనతోనే ఉంటుందని, దానితో పాటు సుఖ సంతోషాలు కూడా ఉంటాయని నమ్మకం. అందుకే అక్షయ తృతీయ రోజున ప్రజలు బంగారం కొంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.